ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ గ్లిమ్స్ ఫైనల్ గా రిలీజ్ అయింది. మరి చెప్పాలంటే ఇది గ్లిమ్స్ కాదు, ఒక ఫుల్ లెంత్ ట్రైలర్ అనిపించేలా ఉంది. డ్రాగన్ గ్లిమ్స్ పేరుతో విడుదలైన ఈ మూవీ గ్లిమ్స్ డ్యూరేషన్ 4 నిమిషాల 28 సెకండ్లు ఉంది. ఈ ఒక్క గ్లిమ్స్ తో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఏం ప్లాన్ చేస్తున్నాడు అన్న విషయం, భారీ స్కేల్ లో సినిమాని ప్లాన్ చేస్తున్నాడు అన్న విషయం అర్థమైపోతుంది. గ్లిమ్స్ ఎంత పెద్దగా ఉంటే ఇంకా ట్రైలర్ మూవీ ఇంకెంత పెద్దగా ఉంటుందని చెప్పేసి ఒకటే సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతుంది. ఇప్పుడు గ్లిమ్స్ లో మనకి ప్రశాంత్ నీల్ ఏం చెప్పాడు అనేది ఒకసారి క్లియర్ గా అబ్జర్వ్ చేద్దాం. ఈ సినిమా స్టోరీ 1967 బ్యాక్ డ్రాప్ లో సెట్ చేయడం జరిగింది. ఓషియం ప్లాంటేషన్స్, ఓషియం వార్స్, ఇంకా ప్రమాదకరమైన ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ చుట్టూ ఈ కథ తిరుగుతున్నట్టు గ్లిమ్స్ లో చూపించారు. హీరోయిన్ రుక్మిణి వసంత్ వాయిస్ ఓవర్ ద్వారా ఈ డార్క్ అండ్ వైలెంట్ ప్రపంచాన్ని మనకు ఇంట్రడ్యూస్ చేశారు. గ్లిమ్స్ మొత్తం స్లోగా బిల్డ్ అవుతూ ఫైనల్ గా మనం వెయిట్ చేస్తున్న క్షణం రానే వచ్చింది. అదే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఎంట్రీ. ఆయన పాత్ర పేరు లూగర్. ఎన్టీఆర్ యొక్క రగడ్ లుక్, పవర్ఫుల్ ప్రజెన్స్, ఇంటెన్స్ ఐస్ గ్లిమ్స్ మొత్తం హైలైట్ అవుతుంది. ముఖ్యంగా ఈ డైలాగ్, దేవుడు నాకు ఒక వరం ఇచ్చాడు, ట్రిగ్గర్ నొక్కగానే మర్చిపోవడం. ఈ ఒక్క డైలాగ్ తోనే ఫ్యాన్స్ లో పిచ్చ హైప్ క్రియేట్ అయింది. ఓవరాల్ గా అయితే డ్రాగన్ గ్లిమ్స్ భారీ హైప్ అయితే క్రియేట్ చేసింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అయితే ఫుల్ మీల్స్ లాంటి గిఫ్ట్ ఇది. ఈ మూవీ 2027 జూన్ 11న రిలీజ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ గ్లిమ్స్. మరి మీకు ఎలా అనిపించింది? ఎన్టీఆర్ లుక్ అండ్ డైలాగ్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మనీ ఎక్స్ప్లెయిన్స్.